హ్యాండ్ కటింగ్ ఇలా చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకొని మార్క్ వేసుకోవాలి. ఇక్కడ పైన కొంచెం హాఫ్ ఇంచ్ వదులుకొని మార్క్ వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఇదంతా ఇట్లా వేసుకోవాలి మార్క్. మళ్ళీ ఇలా ఇట్లా ఇట్లా గీసుకునేది. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్. ఇప్పుడు ఇలాగే ఈ పక్కన చంక, ఈ పక్క చంక వెనకాల వీప్ సైడ్ ఇలా ఇట్లా పట్టుకొని ఇట్లా రెండో చోటుకి తెచ్చుకొని కలుపుకొని ఇక్కడ వెనకాల నెక్ దగ్గర పట్టుకోవాలి టైట్గా. ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండాల. ఇట్లా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కువ ఉండే పీస్ అంతా కట్ చేసుకోవాలి సైడ్. ఇప్పుడు మనం కొలత చూసుకోవాలి. వీపు ఇదా ఇటు వీపు పొడుగు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వదులుకొని ఈ పక్క కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ వదులుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఇలా వేసుకోవాలి. ఇలా తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ ఇలా మార్క్ వేసుకోవాలి. ఇట్లా నెక్ పట్టుకునేది ఇట్లా. ఇది షోల్డర్ దగ్గర షోల్డర్ జారకుండా ఇది కొంచెం ఇట్లా చిన్నగా ఒక 1.5 ఇంచ్ పైన షోల్డర్ పైన నెక్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. అలాగే ఇక్కడ చంక దగ్గర కొంచెం పైకి పెట్టుకోవాలి. కొంచెం పైనకి ఇక్కడ పైనకి. ఇప్పుడు పట్టుకొని వెనకాల ఇక్కడ మార్క్ వేసుకోవాలి. కుట్టు దగ్గర కొంచెం పైనకి అట్లా అట్లా ఇట్లా ఇలా కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ముందర క్రాస్ బెల్ట్ దగ్గర పట్టుకునేది ఇక్కడ కింద టక్స్ కాడ ఇలా పెట్టుకోవాలి. పైన కొంచెం ఖర్చు కదులుకొని ఈ పక్కకి ఇట్లా కొంచెం ఖర్చు కింద కొంచెం ఇలా మార్క్ వేస్తాం. ఇక్కడ ఒక కుట్లు కొంచెం క్లాత్ వదులుకొని ఇక్కడ కొంచెం ఖర్చుకి ఇక్కడ కొంచెం ఖర్చు వదులుకొనేది ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ క్రాస్ బెల్ట్కి సరిపడేంత 3 ఇంచెస్ వదిలేసి కట్ చేసుకోవాలి. ఇది ఇలా కట్ చేస్తాం. మీకు అర్థం కాకపోతే ఇట్లా లైన్ గీసేస్తాం అంతే. అట్లా నీట్గా కట్ చేసుకోవాలి అంతే. సో వెనకాల రౌండ్ తీస్తాం.
వీపు వెనకాల కొంచెం రౌండ్ దగ్గర పట్టుకొని ఇట్లా ఇక్కడ చూసుకోవాలి. ఖర్చు కదులుకునేది ఈ సైడ్ కొంచెం ఖర్చు వదిలేసి ఇట్లా ఇట్లా రౌండ్ గీసేసుకోవాలి. ఇట్లా ఇది ఇలా ఖర్చు వదులుకొని కొంచెం పైకి ఇక్కడ కూడా కొంచెం ఖర్చు వదులుకునేది, ఇక్కడ రౌండ్ తీసుకునేది. ఇలా అంతే. ఒక పైన దీన్ని తీసేసేది. ఇక్కడ కొంచెం లోతు తీసుకునేది, చంక దగ్గర లోతు కొంచెం ఇలా అంతే. ఇలా ఇలా కట్ చంకడం అంతే, అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకునేది. ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకునేది. ఇలా అంతే. అలా కట్ చేసుకోవాలి. తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం వదులుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కుట్లు వేసుకున్నాక సరే రౌండ్ అంతా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కొంచెం క్లాత్ వేసుకొని కుట్టుకునేది. క్షమించండి తప్పులు ఏమైనా ఉంటే, ఫస్ట్ టైం ఇంకా వాయిస్ ఇస్తా ఉండేది, అందుకు. కటింగ్ నచ్చింటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.